లేదండి. ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ చూస్తున్నాం, మనసుకు చాలా బాధ కలుగుతుందండి. కొత్త వీడియో ఏం కాదు, పాత వీడియోనే. అందులో ఒక అబ్బాయి ఉన్నాడు, సాఫ్ట్వేర్ అనుకుంటా, చక్కగా టకప్ చేసుకున్నాడు, నీట్గా ఒక బైక్ మీద ఉన్నాడు. ముందు నాన్నను కూర్చోబెట్టుకున్నాడు, తర్వాత అమ్మను కూర్చోబెట్టుకున్నాడు, హైవే మీద తీసుకెళ్ళాడు. సడన్గా బైక్ ఆపాడు, దిగండి అన్నాడు. మూట ఒక బ్యాగ్ కూడా కాదండి. ఇప్పుడు స్కూల్ పంపిస్తున్నప్పుడు వాళ్ళ షర్ట్ చిరిగిపోతే, ఒక హుండీ ఊడిపోతే కుట్టేస్తాం మనం. అసలు నా కొడుకు ఎక్కడ తగ్గకూడదు, నా కూతురుని చూసి ఎవరు నవ్వకూడదండి. మరి అలా పెంచే ఉంటారు కదా. సాఫ్ట్వేర్ అయ్యాడంటే, ఉద్యోగం సంపాదించాడంటే తల్లిదండ్రులు కష్టం లేకుండా అవ్వడు. అంత కష్టపడితే ఆ కొడుకు ఏం చేశాడంటే అండి, మూట కట్టి బట్టలు బ్యాగ్లో కూడా పెట్టలేదు, ఒక పాత గుడ్డలో మూట కట్టి మూట అలా రోడ్డు మీద విసిరేస్తే తండ్రి దిగలేకపోతున్నాడండి. బండి మించి ఏదో ఒకలా లాగి కిందకి దింపాడు. తల్లి దిగేసింది, వెళ్ళిపోయాడు. తల్లికి అర్థమయ్యి ఇంకెటూ చూడకుండా ఆ మూట చంకను పెట్టుకుని వెళ్ళిపోతుంది. తండ్రి అయోమయానికి గురై వెళ్ళిపోయాడు కొడుకు, కానీ వెళ్ళిపోయిన దారి వైపే చూస్తూ ఉండిపోయాడండి. ఆ చూపుకు అర్థం ఏంటో తెలుసా? ఒరే, నా కష్టాన్ని, నా బలాన్ని, నా సమయాన్ని, నా సుఖాన్ని, నా సర్వస్వాన్ని నీకు ఇచ్చేస్తే ఈరోజు నన్ను ఒక అనాథగా వదిలేసావారా? నా జీవితంలో ఎప్పుడూ హించుకోలేదు. నిజంగా నీలాంటి కొడుకు పుట్టకపోయినా నా బ్రతుకు బాగుండ్రా. నీలాంటి కొడుకు పుట్టకపోతే నీకు కట్టుబడి పెట్టిన డబ్బులతో ఒక 10 బిల్డింగ్లన్నా కట్టుకునేవాడిరా. ఈరోజు ఏమీ లేని అనాథన చేసేసావు కదరా అని ఆ తండ్రి ఏడవలేక అక్కడ ఉన్న చోట నుంచి కదలేక అలా నిశ్చేతుడైపోయాడండి, స్తంభం అయిపోయాడండి. అప్పుడు భార్య తట్టి, నాకు అర్థమైంది విషయం రా అని తీసుకెళ్తుండే. ఇద్దరు చాట్ను కూర్చుని చిన్న పిల్లల్లా ఏడుస్తున్నారండి. ఎక్కెక్కి ఎవరు తీరుస్తారా బాగా? మనం అనుకుంటాం మన కొడుకు పుట్టిన బిడ్డలు చూసేస్తారని, మనం అనుకుంటాం. లేదండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను తెలుసుకో, నీకు ముదిమ వచ్చినా నిన్ను నేను విడిచిపెట్టను. ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వారిని దేవుడు విడిచిపెట్టాడు. మనిషి కాదు దేవుడు వదిలేయడానికండి. కానీ మనిషి ఏం చేస్తాడంటే దేవుని పట్టించుకోడు. మనిషి ఏం చేస్తాడంటే మోసం చేసే వాళ్ళనే ప్రేమిస్తాడు, మోసపోయేంత వరకు ప్రేమిస్తాడు, మోసపోయిన తర్వాత ఏడుస్తాడు. ఏంటి లాభం చెప్పండి? మనిషి ఏం చేశాడంటే దేవుడితో కనెక్టింగ్ కట్ చేసేసుకున్నాడు. పేరుకి అలా నాకు కూడా ఒక దేవుడు ఉన్నాడు అనుకుంటాడు తప్ప దేవుడు నిజంగా గుండెల్లో పెట్టుకుని దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు చెప్పినట్టు నేను చేస్తున్నానని మనిషి ఆలోచించడు. పేరుకి దేవుణ్ణి పెట్టుకుంటాడు అంతే.